ముంబై ఇండియన్స్ టీం సైలెంట్గా ఇద్దరు ప్లేయర్స్ను ట్రేడ్ చేసుకున్నారు. అది కూడా తమకు ఎవరు అవసరమో వాళ్ళని తెచ్చుకున్నారు. అంతేకాదు ఎంఐ టీం ఇంకా ఈ రోజు కూడా ట్రేడ్స్ జరపొచ్చు అంట. సో అసలు ఈ వీడియోలో మనం ఎంఐ టీం యొక్క ట్రేడ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. అండ్ దీంతోపాటు ఇంకా చాలా ట్రేడ్ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ సంజు శాంసన్, జడేజా అండ్ శామ్ కరణ్ ఈ ట్రేడ్ మీద ఒక అప్డేట్ వచ్చింది, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అలాగే ఎస్ఆర్హెచ్ ప్లేయర్ మొహమ్మద్ షమి ట్రేడ్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పి క్రిక్ బజ్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారు. సో ఇలా కొన్ని ఇంపార్టెంట్ ట్రేడ్ రూమర్స్ అయితే వినబడుతున్నాయి. దీంతో మనం వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. ఎనీవే మనమైతే ముందు ముంబై ఇండియన్స్ టీం గురించి మాట్లాడుకుందాం. సివిల్ అయితే నిన్న అఫీషియల్గా 2 ట్రేడ్స్ కన్ఫర్మ్ చేసుకున్నారు. అండ్ అందులో కూడా చూసుకుంటే షార్దుల్ ఠాకూర్ను లక్నో టీం దగ్గర నుండి ఆల్ క్యాష్ ట్రేడ్ డీల్ రూపంలో తెచ్చుకున్నారు. అంటే లక్నో టీంకి 2 కోట్ల రూపాయల క్యాష్ రూపంలో చెల్లించి షార్దుల్ ఠాకూర్ను ముంబై టీం తెచ్చేసుకుంది. దీంతో IPL 2026లో షార్దుల్ ఠాకూర్ ముంబై టీం తరపున ఆడబోతున్నాడు. సో ఈ ట్రేడ్కి సంబంధించి అయితే లిటిల్ బిట్ రూమర్స్ వచ్చాయి. పర్టికులర్గా రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో దీని గురించి డిస్కస్ చేశాడు. దీంతో బాగా వైరల్ అయింది. సో యాక్చువల్గా ముంబై టీం యొక్క గేమ్ ప్లాన్ ఏంటంటే వాళ్ళకి దీపక్ చార్ని రీప్లేస్ చేసే ప్లేయర్ కావాలి. అది కూడా సొంత గడ్డ మీద ఆడే ప్లేయర్ అయితే ఇంకా మంచిది. షార్దుల్ ఠాకూర్ తన డొమెస్టిక్ కెరియర్ని ముంబై టీం తరపున ఆడుతూ ఉంటాడు. విచ్ మీన్స్ అతనికి వాంకడే పిచ్ గురించి బాగా తెలుసు. పైగా రీసెంట్గా అతను ఫామ్ చూసుకున్నా బాగుంది. బాల్తోనే బాగా రాణిస్తున్నాడు. అలాగే బ్యాటింగ్లో చూసుకుని ఎక్కువ రన్స్ కొడుతున్నాడు. సో దీంతో ముంబై టీం షార్దుల్ ఠాకూర్ని 2 కోట్ల రూపాయలు పెట్టి ట్రేడ్ చేసుకున్నారు. అతను డైరెక్ట్గా దీపక్ చార్కు రీప్లేస్మెంట్ ప్లేయర్కి ఆడతాడు. అయితే ఈ ట్రేడ్స్ అనేవి షార్దుల్ ఠాకూర్కి కొత్త కాదు, అలాగే ముంబై టీంకి కూడా కొత్త కాదు. ప్రీవియస్గా మన ముంబై టీం తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యాని ట్రేడ్ రూపంలో తెచ్చుకోవడం చూసాం. అలాగే షార్దుల్ ఠాకూర్ చూసుకున్న గతంలో 2 సార్లు ట్రేడ్లు ఇన్వాల్వ్ అయ్యాడు. 2017 సంవత్సరంలో రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ టీం కింగ్స్ 11 పంజాబ్ దగ్గర నుండి షార్దుల్ ఠాకూర్ని ట్రేడ్ చేసుకున్నారు. అంటే 2023లో చూసుకుంటే కేకేఆర్ టీం ఢిల్లీ టీం దగ్గర నుండి షార్దుల్ ఠాకూర్ని ట్రేడ్ చేసుకున్నారు. సో ఇలా షార్దుల్ ఠాకూర్ అయితే ప్రీవియస్గా 2 సార్లు ట్రేడ్ అయ్యాడు. అని ఇప్పుడు చూసుకుంటే అతను ముంబై టీంలోకి వెళ్ళడం తన థర్డ్ ట్రేడ్. అయితే ఇక్కడ కోఇన్సిడెన్స్ ఏంటంటే ఈ 3 ట్రేడ్స్ కూడా ఆల్ క్యాష్ ట్రేడ్ డీల్సే. అంటే ప్లేయర్ స్వాప్ జరగలేదు. షార్దుల్ ఠాకూర్ని ఏ టీం ట్రేడ్ చేసుకున్నా కానీ క్యాష్ ఇచ్చే ట్రేడ్ చేసుకున్నారు. ఇక ముంబై టీం చేసిన సెకండ్ ట్రేడ్ చూసుకుంటే గుజరాత్ టైటన్స్ దగ్గర నుండి షెర్ఫిన్ రదర్ఫోర్డ్ని తెచ్చుకున్నారు. అది కూడా 2.6 కోట్ల రూపాయల క్యాష్ డీల్తో. సో ఈ ట్రేడ్ జరుగుతుందని చెప్పి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మనకి షార్దుల్ ఠాకూర్ ట్రేడ్కి సంబంధించి రూమర్స్ వచ్చాయి. బట్ ఈ షెర్ఫిన్ రదర్ఫోర్డ్ ట్రేడ్ చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ సైలెంట్గా జరిగిపోయింది. అది కూడా షార్దుల్ ఠాకూర్ ట్రేడ్ జరిగిన విత్ ఇన్ అవర్స్లోనే దీన్ని కూడా ఎగ్జిక్యూట్ చేశారు. సో నిజంగా ముంబై టీం అయితే చాలా సైలెంట్గా ట్రేడ్స్ చేసింది. ఎలాంటి అడవడి కనిపించలేదు. మెయిల్ వాళ్ళు రదర్ఫోర్డ్ని తీసుకోవడం చాలా మంచి స్ట్రాటజిక్ మూవ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ముంబై టీం చూసుకుంటే గత సీజన్లో ఫినిషర్ రోల్ విషయంలో ఇబ్బంది పడింది. హార్దిక్ పాండ్యా ఉన్నప్పటికీ అతను కెప్టెన్గా మారిన తర్వాత కొంతవరకు బ్యాట్స్మెన్ రోల్ తీసుకున్నాడు. కంప్లీట్ ఫినిషర్గా కాకుండా కాస్త ముందు వచ్చి ఎక్కువసేపు బ్యాటింగ్ చేస్తున్నాడు. దీంతో ఖచ్చితంగా ముంబై టీం ఒక జెన్యూన్ ఫినిషర్ని అయితే మిస్ అవుతున్నారు. మరి ముఖ్యంగా పోలార్డ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ కైండ్ ఆఫ్ ఫినిషర్ వాళ్ళకి దొరకలేదు. సో దీని కారణంగానే ముంబై టీం షెర్ఫిన్ రదర్ఫోర్డ్ లాంటి ఒక బీస్ట్ బ్యాట్స్మెన్ తీసుకున్నారు. అది కూడా వాళ్ళు రదర్ఫోర్డ్ని చాలా తెలుగుగా ఉపయోగించుకునేందుకు ఛాన్స్ కనిపిస్తుంది. సో మీరు ఒకసారి ముంబై బ్యాటింగ్ లైనప్లో చూసుకుంటే విల్ జాక్స్, నమందీర్, తిలక్ వర్మ ఇలా వీళ్ళంతా టాప్ 4లో ఆడే ప్లేయర్స్. ఈవెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా టాప్ 4లోనే ఆడతాడు. బట్ ప్రజెంట్ అయిన ముంబై టీం ఇంతమంది ప్లేయర్స్ని టాప్ 4లో అక్యుములేట్ చేయలేకపోతుంది. మరి ముఖ్యంగా సీజన్లో తిలక్ వర్మను అబ్దాటర్ ఆడించలేకపోయారు. నెంబర్ 3లో విల్ జాక్సన్ ఆడించారు అండ్ 4లో స్కైన్ ఆడించారు. దీంతో తిలక్ వర్మ ప్రతి మ్యాచ్లో కూడా బాగా కింద బ్యాటింగ్ చేయవలసి వచ్చింది. సో దీంతో తిలక్ అయితే స్ట్రైక్ రేట్ విషయంలో ఇబ్బంది పడ్డాడు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఈ రదర్ఫోర్డ్ ట్రేడ్ కారణంగా తిలక్ నెంబర్ 3లో ఆడే ఛాన్స్ రావచ్చు మేబీ. ఎందుకంటే ముంబై టీం ముందు చెప్పినట్టు రదర్ఫోర్డ్ని ఒక ఫినిషర్గా యూజ్ చేసుకుంటారు. విచ్ మీన్స్ వాళ్ళైతే విల్ జాక్స్కి రీప్లేస్మెంట్గా రదర్ఫోర్డ్ని తీసుకుని ఉండాలి, లేకపోతే అతనికి బ్యాకప్గానే తీసుకుని ఉండాలి. సో ఒకవేళ ముంబై టీం కనుక విల్ జాక్స్ని వదిలేస్తే తిలక్ వర్మ 1 డౌన్లో ఆడతాడు అండ్ రదర్ఫోర్డ్ 6 or 7లో ఆడతాడు. లేదా మేము విల్ జాక్స్ని కంటిన్యూ చేస్తామంటే రదర్ఫోర్డ్ని వేరే ఆప్షన్గా కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే ముంబై టీం దగ్గర చాలా ఇండియన్ కోర్ ఉంది. దీంతో వాళ్ళకి ఫారెన్ ప్లేయర్స్ విషయంలో ఫ్లెక్సిబిలిటీ కనిపిస్తుంది. పర్టికులర్గా ముంబై టీంకి ఫాస్ట్ బౌలింగ్ విషయంలో ఇండియన్ కోర్ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఒక ట్రెండ్ బాల్ ఆడించుకుంటే సరిపోద్ది. అంటే ఏదైనా జరిగితే వాళ్ళైతే 4th ఫారెన్ ప్లేయర్గా రదర్ఫోర్డ్ని ఆడించుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా అతను యూజ్ చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ రదర్ఫోర్డ్ని తెచ్చుకోవడం ముంబై టీం చేసిన బెస్ట్ స్ట్రాటజిక్ మూవ్ అని చెప్పుకోవాలి. వాళ్ళకున్న గ్యాప్ని చాలా వరకు ఫిల్ చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ గతంలో రదర్ఫోర్డ్ ముంబై టీంతో ట్రావెల్ చేశాడు. వాళ్ళు 2020లో కప్ కొట్టినప్పుడు అతను స్క్వాడ్తోనే ఉన్నాడు. సో దీంతో ట్రేడ్ షెర్ఫిన్ రదర్ఫోర్డ్కి ఒక హోమ్ కమింగ్ లాంటిదని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే ముంబై టీం దగ్గర ఫారెన్ స్లాట్స్ లేవు కదా, వాళ్ళు రదర్ఫోర్డ్ని ఎలా తీసుకొచ్చారని చెప్పి. సో మీరు ఒకసారి ప్రజెంట్ ముంబై ఇండియన్స్ టీం యొక్క స్క్వాడ్ చూసుకుంటే మొత్తం 13 మంది ఫారెన్ ప్లేయర్స్ కనిపిస్తున్నారు. బట్ అఫ్కోర్స్ ఇందులో 3 ప్లేయర్స్ టెంపరీ రీప్లేస్మెంట్స్, వాళ్ళు ఇటు తిరిగి బయటకు వెళ్ళిపోతారు. దీంతో ఇంకా 10 మంది ఫారెన్ ప్లేయర్స్ ఉంటారు. అయితే అసలు 10 మంది ఉండడం కూడా ఎక్కువే. అంటే ఒక టీం యొక్క స్క్వాడ్లోకి మాక్సిమం 8 మంది ఫారెన్ ప్లేయర్స్ని అలౌ చేస్తారు. బట్ రీప్లేస్మెంట్స్ కలుపుకుని ప్రజెంట్ ముంబై టీంకి 10 మంది ఉన్నారు. మరి ఆల్రెడీ ఫారెన్ ప్లేయర్స్ లిమిట్ దాటేసిన ముంబై టీం మరి ఫారెన్ ప్లేయర్ని ఎలా తెచ్చుకున్నారని చెప్పి కొంతమంది డౌట్ పడుతున్నారు. అట్ ది సేమ్ టైం ముంబై టీం దగ్గర పర్స్ వాల్యూ కూడా అంత లేదు కదా, ఎలా తీసుకున్నారని చెప్పి అడుగుతున్నారు. అంటే ముంబై టీం దగ్గర ఆప్షన్ అయిపోయిన తర్వాత చూసుకుంటే 20 లక్షల రూపాయల పర్స్ మాత్రం ఉంది. మరి ఇప్పుడు ఇద్దరు ప్లేయర్స్కి 4.6 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. సో దీనికి ఆన్సర్స్ అయితే చాలా సింపుల్. మరి ముఖ్యంగా పర్స్ విషయానికి వస్తే ప్రతి టీంకి కూడా 5 కోట్లు ఎక్స్ట్రాగా యాడ్ కాబోతున్నాయి. అంటే మినీ ఆప్షన్ కోసం బీసీసీఐ వాళ్ళు ఎక్స్ట్రాగా 5 కోట్లు ఇస్తారు. సో ఈజీగా ముంబై టీం ఆ ఫండ్స్ని యూజ్ చేసుకుని ఉండొచ్చు.
అండ్ ప్లేయర్ స్లాట్స్ విషయానికి వస్తే ఆల్రెడీ ముంబై టీం తమ ప్లేయర్స్ని రిలీజ్ చేసి ఉంటారు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఏ ప్లేయర్స్ని రిలీజ్ చేశారనేది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కి సబ్మిట్ చేసి ఉంటారు. దీంతో ఆటోమేటిక్గా ముంబై టీం యొక్క స్లాట్స్ పెరిగితే అట్ ది సేమ్ టైం పర్స్ వాల్యూ కూడా పెరుగుద్ది. మరి మనకెందుకు అఫీషియల్గా బయటికి రాలేదంటే ఒక టైం పెట్టారు కదా, నవంబర్ 15 సాయంత్రం 5 గంటల నుంచి అన్ని టీంల యొక్క రిటర్న్స్ని మనకైతే బయటికి చెప్తారు. సో రూల్ ఏంటంటే నవంబర్ 15 లోపు అందరూ కూడా తమ రిటర్న్స్ని సబ్మిట్ చేయాలి. బట్ ఇక్కడ అన్ని టీంలు నవంబర్ 15 రోజున చేయాలని రూల్ లేదు, ముందు కూడా చేసుకోవచ్చు. సో మేబీ ముంబై ఇండియన్స్ టీం తమ రిటర్న్స్ లిస్ట్ని ముందుగా సబ్మిట్ చేసి ఉంటారు, అందుకే ఈ ట్రేడ్స్ పాసిబుల్ అయి ఉంటాయి. ఎనీ ముంబై టీం అయితే వీడి తాగిపోవట్లేదు, ఇంకా ట్రేడ్స్ జరగొచ్చంట. మరి ముఖ్యంగా అర్జున్ టెండూల్కర్ ట్రేడ్ ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయిందంట. ఎల్ఐజీ టీం 30 లక్షల రూపాయల పే చేసి అర్జున్ టెండూల్కర్ని ట్రేడ్ చేసుకోబోతున్నారంట. అలాగే మరో ట్రేడ్ రూమర్ విషయానికి వస్తే ముంబై టీం స్పిన్నర్స్ మీద కన్నేసిందంట. వాళ్ళైతే కేకేఆర్ టీం నుండి మయాంక్ మార్కండేని తెచ్చుకోవడానికి చాలా గట్టిగా ట్రై చేస్తున్నారంట. ఇన్ఫాక్ట్ ఈ డీల్ కూడా చాలా వరకు కన్ఫర్మ్ అయిపోయినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ప్రజెంట్ ముంబై టీంకి స్పిన్నర్స్ విషయంలో కూడా కొన్ని ఆప్షన్స్ కావాలి. ఈవెన్ వాళ్ళ దగ్గర విఘ్నేష్ పుత్రి మరి కరణ్ శర్మ లాంటి వాళ్ళు ఉన్న ఇంకా ఇండియన్ స్పిన్నర్స్ కావాలనుకుంటున్నారు. అది కూడా మయాంక్ మార్కండే చూసుకుంటే గతంలో ఎంఐ టీం తరపున ఆడాడు. దీంతో అతను కేకేఆర్ టీం దగ్గర నుండి 30 లక్షల రూపాయలతో ట్రేడ్ చేసుకోవాలని చెప్పి ముంబై టీం చూస్తుంది. అలాగే ఎస్ఆర్హెచ్ టీంలో రాహుల్ చార్కి కూడా గేలం వేస్తున్నారంట. సో విధంగా ముంబై టీం అయితే ఇండియన్ స్పిన్నర్స్ కోసం తమ వేట మొదలుపెట్టారు. దీంతో ఈ రోజు కానీ రేపు కానీ ముంబై ఇండియన్స్ టీం దగ్గర నుండి మరో ట్రేడ్ అయితే మనం చూసేందుకు ఛాన్స్ ఉంటుంది. సో యాక్చువల్గా టీమ్స్ అయితే తమకు కావాల్సిన ప్లేయర్స్ని ఆప్షన్లో కొనుక్కుంటారు, కానీ ముంబై టీం చాలా తెలుగుగా ముందే ట్రేడ్స్ రూపంలో తెచ్చేసుకుంటున్నారు. వాళ్ళ గ్యాప్స్ అని ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ముంబై టీం జరుపుతున్న ఈ ట్రేడ్స్పై మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ట్రేడ్ అప్డేట్ చూసుకుంటే సంజు శాంసన్, జడేజా అండ్ శామ్ కరణ్. సో దీని గురించి అయితే ఏ రేంజ్లో బజ్ జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత 1 వీక్లో చూసుకుంటే ఇది ఐపీఎల్లోనే బిగ్గెస్ట్ ట్రేడ్ అంటే చాలా బజ్ చూసాం. కానీ ఇప్పటికీ ఈ ట్రేడ్ అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు. ఇన్ఫాక్ట్ కొత్తగా ఒక రిపోర్ట్ కూడా చూసాం, జడేజా ఆర్ఆర్ టీంని క్యాప్టెన్సీ అడుగుతున్నాడంట. సో మొత్తం ఈ ట్రేడ్ విషయంలో చాలా అంటే చాలా డిమాండ్స్ కనిపిస్తున్నాయి. ట్రేడ్ జరుపుకుంటేనే 2 జట్లే కాదు, ప్లేయర్స్ కూడా డిమాండ్స్ పెడుతున్నారు. బట్ ఎనివే జడేజా విషయంలో వచ్చింది రిపోర్ట్ మాత్రమే, అఫీషియల్ న్యూస్ కాదు. పైగా అంతకుముందు ఆర్ఆర్ టీం యొక్క లీడర్షిప్కి సంబంధించి ఒక రిపోర్ట్ వచ్చింది. వాళ్ళైతే యశస్వి జైస్వాల్ లేదా ధ్రువ్ జురేల్ ఇద్దరు ఒకరిని క్యాప్టెన్గా పెట్టుకోవచ్చు అంట. సో దీన్ని బట్టి చూసుకుంటే ఆర్ఆర్ టీం ఆల్రెడీ క్యాప్టెన్సీ విషయంలో కాస్త క్లారిటీగానే కనిపిస్తున్నారు. మరి ఇప్పుడు జడేజా విషయంలో వస్తున్న రూమర్స్ వల్ల వాళ్ళ ఒపీనియన్ ఏమైనా మారుతుందో లేదో చూడాలి. ఇన్ఫాక్ట్ జైస్వాల్ మరియు జురేల్కి ప్రీవియస్గా క్యాప్టెన్గా చేసిన ఎక్స్పీరియన్స్ లేదు. అదే జడేజా చూసుకుంటే గతంలో క్యాప్టెన్సీ చేశాడు. అఫ్కోర్స్ క్యాప్టెన్గా ఎక్కువ రాణించలేకపోయాడు, బట్ స్టిల్ అతనికి అయితే ఎబిలిటీ ఉంది. మళ్ళీ రీసెంట్గా కొన్ని వార్తలు చూసాం, జడేజా మన టీమిండియా టెస్ట్ క్యాప్టెన్సీ విషయంలో ఇంట్రెస్ట్ చూపించడని చెప్పి. సో ఖచ్చితంగా జడేజా లాంటి ప్లేయర్కు క్యాప్టెన్గా చేయాలని చెప్పి అంబిషన్ ఉంటుంది. మరి ముఖ్యంగా తన కెరీర్ ఏదైనా తక్కువ ఉందంటే అది క్యాప్టెన్సీ మాత్రమే. పైగా గతంలో సిఎస్కే టీంకి క్యాప్టెన్సీ చేసినప్పుడు ఫెయిల్ అయ్యాడు. దీంతో ఇప్పుడు జడేజా ఆ రిమార్క్ను పోగొట్టుకోవడం కోసమైనా సరే క్యాప్టెన్సీని అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అలానే ప్రజెంట్ ఆర్ఆర్ టీం దగ్గర స్ట్రాంగ్ క్యాప్టెన్ లేడు. దీంతో ఒక 2 సంవత్సరాలు జడేజాని పెట్టుకుని ఒక యంగ్ క్యాప్టెన్ గ్రూమ్ చేసుకుంటే వాళ్ళకి బాగా సెట్ అవుద్ది. అలా కాదు జడేజాకు క్యాప్టెన్సీ ఇవ్వమంటే ఈ ట్రేడ్లో చివరిలో ఒక ట్విస్ట్ కూడా చూసే అవకాశం ఉంటుంది. బట్ ఎనో జడేజా క్యాప్టెన్సీ అడగడం లేదో మనకి కన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫాక్ట్ ఈ ట్రేడ్ ఆల్రెడీ పూర్తి అయిపోయిందంటే ఈ రోజు కానీ రేపు కానీ అప్డేట్ రావచ్చు. సో ప్రస్తుతానికైతే సంజు, జడేజా మరియు శామ్ కరణ్ ఈ ట్రేడ్కి సంబంధించి పేపర్ వర్క్స్ అయిపోయాయి. అలాగే ప్లేయర్ సిగ్నేచర్స్ కూడా అయిపోయాయంట. ఇన్ఫాక్ట్ డాక్యుమెంట్స్ కూడా బీసీఐకి సబ్మిట్ చేశారంట. ఇక బీసీఐ ఆమోదించవలసింది ఆలస్యం. సో మోస్ట్ లైక్లీ ఈ ట్రేడ్కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఈ రోజు కానీ రేపు కానీ మనం చూడొచ్చు. ఇక ఈ ట్రేడ్ బడ్జెట్లో చూసుకుంటే లేట్గా ఒక పెద్ద ప్లేయర్కి సంబంధించి రూమర్స్ వస్తున్నాయి. అది కూడా మన టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీకి సంబంధించి. సో ప్రజెంట్ అయితే షమీ ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్నాడు. అతను 10 కోట్లు పెట్టి తీసుకున్నారు, కానీ సీజన్లో అతని పెర్ఫార్మెన్స్ బాగలేదు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం మోస్ట్ లైక్లీ అతను ఆప్షన్లోకి వదిలేయచ్చు అని చెప్పి రిపోర్ట్స్ చూస్తున్నాం. అయితే ఇప్పుడు తాజాగా క్రిక్ బజ్ వాళ్ళు షమీకి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు. అండ్ అందులో చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ టీం అలాగే లక్నో సూపర్ జైంట్స్ టీం ఈ 2 జట్లు కూడా షమీ కోసం ట్రై చేస్తున్నాయంట. అంటే డిస్కషన్స్ మొదలు పెట్టారంట. సో ఈ డిస్కషన్స్ ఏమైనా సక్సెస్ అయితే మహమ్మద్ షమీ ఆప్షన్లోకి రాకపోవచ్చు. డైరెక్ట్గా ఢిల్లీ టీంలోకి లేకపోతే లక్నో టీంలోకి ట్రేడ్ అయిపోయేందుకు ఛాన్స్ ఉంటుంది. అయితే కొంతమంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఇది ప్లేయర్స్ వైపు అయితే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నారు. అంటే ఢిల్లీ టీంకి షమీని ఇచ్చేసి ఎస్ఆర్హెచ్ టీం స్టార్క్నో లేకపోతే నట్టునో తీసుకొస్తే బాగుంటుందని చెప్పి ఫీల్ అవుతున్నారు. కానీ ప్రాక్టికల్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం ఇలాంటి పని చేయదనుకుంటున్నారు. మేబీ ఇస్తే షమీని ఇచ్చేయచ్చు, బట్ రివర్స్లో స్టార్క్ను కానీ నట్టును కానీ తెచ్చుకోకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ టీంకి ఫారెన్ ప్లేయర్స్ విషయంలో లిమిటేషన్ ఉంది. వాళ్ళకి ఆల్రెడీ 3 ఫారెన్ ప్లేయర్స్ టీంలో సెట్ అయిపోయి ఉన్నారు. దీంతో నాలుగో ఫారెన్ ప్లేయర్ విషయంలో ఒక స్పిన్ ఆల్రౌండర్ని మరి ఒక పేస్ ఆల్రౌండర్ని రొటేట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు స్టార్క్ని తీసుకొచ్చేస్తే 4 ఫారెన్ ఆప్షన్స్ కూడా కంప్లీట్లీ ఫిల్ అయిపోతాయి. వేరే ఫారెన్ ప్లేయర్ని ఆడించుకోవడానికి ఉండదు. మీలో ఎస్ఆర్హెచ్ టీంకి ప్రజెంట్ ఒక ఫారెన్ ఫినిషర్ కావాలి, ఎందుకంటే వాళ్ళ ఫినిషింగ్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. దీంతో టైంలో ఆల్రెడీ ఒక ఫారెన్ పేస్ బౌలర్ని పెట్టుకుని ఎస్ఆర్హెచ్ టీం మరో ఫారెన్ పేస్ బౌలర్ని తెచ్చుకుంటారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఇక నట్టు విషయానికి వస్తే ఆబ్వియస్లీ ఫ్యాన్స్ ఒక ఎమోషన్, బట్ ఎస్ఆర్హెచ్ టీం తీసుకోదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అతని ప్రైస్ చూసుకుంటే 10 కోట్ల కంటే ఎక్కువ ఉంది. బట్ ఆప్షన్లోకి వస్తే నట్టు అంతకంటే తక్కువగా దొరికేస్తాడు. సో మోస్ట్ లైక్లీ ఢిల్లీ టీం నటరాజన్ వదిలేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎస్ఆర్హెచ్ టీం కావాలనుకుంటే ఆప్షన్లోకి ఉంటుంది, కానీ ట్రేడ్ చేసుకోకపోవచ్చు. ఇక లక్నో టీం విషయానికి వస్తే వాళ్ళ దగ్గర నుండి మయాంక్ యాదవ్ లేకపోతే ఆకాశ్దీప్ లాంటి ప్లేయర్స్ని ట్రేడ్ చేసుకోవాలి. బట్ వీళ్ళ విషయంలో కూడా ఎస్ఆర్హెచ్ టీం అంత ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. మేబీ ఆకాశ్దీప్ని ట్రేడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ మిగతా ప్లేయర్స్ విషయంలో అంత ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. సో మోస్ట్ లైక్లీ నాకు తెలిసి షమీ యొక్క ట్రేడ్ జరిగితే అది ఆల్ క్యాష్ ట్రేడ్ అవ్వచ్చు, అంటే మొత్తం డబ్బులు చెల్లించి తీసుకునే ట్రేడ్ అవ్వచ్చు. అండ్ ఈ ట్రేడ్ అనేది నవంబర్ 15 లోపే చేయవలసిన అవసరం లేదు, ఆప్షన్ ముందు వరకు చేసుకోవచ్చు.
లాస్ట్ టైం జీటీ టీం హార్దిక్ పాండ్యాని రిటైన్ చేసుకున్నాక ఎంఐ టీం అలా ట్రేడ్ చేసుకుంది అలా కూడా పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఒకవేళ ఎస్ఆర్హెచ్ టీం షమిని రిటైన్ చేసుకున్న తర్వాత కూడా కావాలనుకుంటే డీసీ మరి ఎల్హెచ్ టీంలో ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ ఎనివే ప్రస్తుతానికి ట్రేడ్ అయితే డిస్కషన్ స్టేజ్లోనే ఉంది. దీంతో ప్రస్తుతానికి ట్రేడ్ ఖచ్చితంగా జరిగిపోతుందని చెప్పడానికి లేదు, ఏదైనా జరగచ్చు. సివి గ్యాస్ ఇప్పటివరకు ఉన్న ట్రేడ్ అప్డేట్స్ అండ్ ఇవైతే మోస్ట్ లైక్లీ మనం ట్రస్టబుల్ సోర్సెస్ నుంచి తీసుకున్నవే. అంటే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న మరియు వైల్డ్ రూమర్స్ కాదు, ఎంతో కొంత నిజం ఉంది. బట్ ఎనివే రేపు ఈవినింగ్కి మనకైతే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఏ టీం ఎవరిని రిటైన్ చేసుకున్నారో వాళ్ళకి ఎవరిని రిలీజ్ చేశారనే దాని మీద ఒక లిస్ట్ బయటకు వచ్చేస్తుంది. అనేది రాగానే నేనైతే రేపు నైట్కి ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అంటే మొత్తం 10 టీమ్స్ యొక్క రిటైన్ మరియు రిలీజ్ ప్లేయర్స్ గురించి క్లియర్గా చెప్తాను. సో ఆ వీడియో కనుక మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆప్షన్కి సంబంధించి అప్డేట్స్తో పాటు టార్గెట్ ప్లేయర్స్ గురించి కూడా వీడియోలు చేసుకుందాం. ఇన్ఫాక్ట్ ఆప్షన్ అప్డేట్స్ అంటే గుర్తొచ్చింది, మినీ ఆప్షన్ యొక్క డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. డిసెంబర్ 16వ తేదీన అబుదాబి వేదిక ఆప్షన్ జరగబోతుంది. సో ఎగ్జాక్ట్గా రిటెన్షన్ డెడ్ లైన్ తర్వాత ఒక మంత్లో ఆప్షన్ జరిగిపోబోతుంది. అండ్ మినీ ఆప్షన్ కాబట్టి టాప్ బేస్లో ఒక రోజు ఉంటుంది. అండ్ ఎలాంటి ఆర్టీఎం కార్డ్స్ కూడా ఉండవు. ఎనివే ఐపీఎల్కి సంబంధించి అప్డేట్స్ ఉన్నా సరే నేనైతే మన సోషల్ మీడియా పేజెస్లో పోస్ట్ చేస్తున్నాను. అంటే ఈ వీడియో చేయడానికి కొంతవరకు లేట్ అయినప్పటికీ మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అలాగే వాట్సాప్ ఈ మూడింట్లో కూడా అప్డేట్స్ అయితే వస్తాయి. దీని మీరు ఆప్షన్ అయ్యే వరకు మన యూట్యూబ్ ఛానల్తో పాటు వాటిని కూడా ఫాలో చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ మూడింట్లో ఒక్కటి ఫాలో చేసినా సరే మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి. మెయిల్ ఫేస్బుక్ని ఫాలో చేస్తే కొన్ని ఎక్స్క్లూజివ్ రీల్స్ కూడా వస్తాయి. సో వీటికి సంబంధించిన లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.